ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దయచేసి మరి అందరూ కూడా మరలా ప్రస్తుతం మనలను భయపెడుతున్నటువంటి కరోనా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనం: కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని కుటుంబీకులారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశము దేవుని చేత కాపాడబడు మానవుడు. చెబుతారా? దేవుని చేత కాపాడబడు మానవుడు. ఎందుకు ఈ టైటిల్ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మానవ జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు కూడా దేవుడు దేవుడు దేవుడు, భక్తి, ప్రార్థనలు, ఉపవాసాలు. ఆ తరువాత అవిశ్రాంతమైనటువంటి సంపాదనలో మానవుడు మునిగిపోయిన తరువాత ఈజ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. ప్రార్థన చేయటానికి వీ డోంట్ ఫైండ్ ఎనీ టైం. మోకరెళ్ళటానికి మోకరెళ్ళలేం, బైబిల్ చదవలేం, దేవుని యొద్దకు రాలేం.
ఈవెన్ దేవుని మాటలు నీ దగ్గరకు నీ ఇంటికి వస్తున్నా సెల్ ఆన్ చేసుకుని వాక్యం వినటానికి కూడా నీకు సమయం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా నిన్ను నీవు కాపాడుకుంటాను అని నీవు అనుకుంటే, ఈ లోకములో మనము చరిత్ర చూసినా లేకుంటే అనేకమైనటువంటి విషయాలు మనము సత్యాలు జ్ఞాపకం చేసుకున్నా, కావలి ఉన్నటువంటి వారే ప్రాణాలు తీసినటువంటి విషయాలు చరిత్రలో ఎన్నో గుప్తంగా ఉన్నాయి. కాబట్టి మానవుడు తన మీద తాను ఆధారపడుతున్నాడా, ఇతరుల మీద ఆధారపడుతున్నాడా, తన బలము మీద ఆధారపడుతున్నాడా, తన సంపాదన మీద ఆధారపడుతున్నాడా? నీవు భూమి మీద వెళ్ళినా, గాలిలో వెళ్ళినా, నీటిలో వెళ్ళినా, నీవు అనుకునే కాపుదల నీకుందా? ఆలోచన చేద్దాం. ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఊహించనటువంటి భయంకరమైన సంఘటనలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దైవ ప్రేరణతో ఈవేళ మన యొక్క అంశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ అంశాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తే, దేవుని చేత కాపాడబడు మానవుడు లేక కాపాడబడుచున్న మానవుడు. 118వ కీర్తనలో మనం 8-9 వచనాల్లో చాలా సూటిగా మాట్లాడుతున్నాయి. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మనము ఆనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి గాలిలో కలిసిపోయే పరిస్థితులు మనం చూస్తాము. మరి ఇక నీవు నమ్మినటువంటి నీకు ఎవరు సహాయకులు అని మనము ఆలోచన చేస్తే, మన దేవుడు మనలను ఆదుకుంటాడు, కాపాడుతూ ఉంటాడు. సొంత ఆలోచన కాదు, సొంత మాటలు కాదు, లేఖనాధారాలు మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటాను. ఆ మాటలు కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, 97వ కీర్తన 10వ వచనములో దైవవాక్యం, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు అన్నీ మనం చదువుకున్నాం, అన్నీ మనకు కంఠస్థం వచ్చిన మాటలే. ప్రార్థన చేస్తూ ఈ మాటలన్నీ కూడా వల్లిస్తూ ఉంటాం, అంతవరకే. బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వాటి యందు నమ్మిక ఉంచాం. క్రైస్తవ జీవితంలో కొన్ని రిఫరెన్సులు మనం నోటితో చెప్పటం అనేది అలవాటు అయిపోయింది మనకు చిన్నప్పటి నుంచి. కానీ వాక్యం చెప్పటము కన్నా వాక్యానుసారముగా జీవించటం అనేది ఆశీర్వాదం అని ఉదయకాలం వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఎవరిని కాపాడుతాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. తన భక్తుల ప్రాణములను మాత్రమే. 34వ కీర్తన 7వ వచనంలో దైవవాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరు ఉంటారు చెప్పండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ. తన దూతలు కాపులో ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. ఆయన మనలను కాపాడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన భక్తులుగా, అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే
ఆ త్రోవలలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండములో 28వ అధ్యాయములో 15వ వచనములో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, ఎలాగటండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడట. యాకోబుతో మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రభు యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడయ్యుండు, నీవు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాను. ఈ ఉదయకాలములో మనం ఏది ఖర్చు పెట్టక్కర్లే, ఎవరిని అరేంజ్ చేసుకోవాల్సిన అవసరత లేదు, ఎవరికి భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రభు నీతో ఉంటే, నువ్వు ప్రభువుతో ఉంటే, నువ్వు అరణ్యములోకి వెళ్ళినా, ఎడారిలోనికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఒంటరిగా విడవబడినా, నీతో ఉన్నవారు నిన్ను విడిచి పారిపోయినా, నో డౌట్ ఎట్ ఆల్, అవర్ గాడ్ ఈజ్ బీ విత్ యూ. మన దేవుడు నీతో ఉంటాడు, నాతో ఉంటాడు అని దైవవాక్యం సెలవిస్తూ ఈ దేశములకు నిన్ను మరల రప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. 31వ సంకీర్తన 23వ వచనములో యెహోవా విశ్వాసులను కాపాడును. మొదటి మాట, దేవుని యొక్క భక్తులను కాపాడుతాడు. రెండవది, విశ్వాసులను ఆయన కాపాడుతాడు. 33వ సంకీర్తన 16వ వచనములో చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ముగింపుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 121వ సంకీర్తన 3వ వచనం అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మనల్ని కాపాడే దేవుడు ఆయన ఎప్పుడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడు. ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఎడల భక్తి కలిగి ఉందాం, విశ్వాసులుగా ఉందాం. మనకు ఏ పరిస్థితులు కలిగినప్పటికీ కూడా వాటినన్నిటి నుండి కాపాడి ఆయన రక్షిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. అవును. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యం వచ్చునోగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునోగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించు, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.